ఇది కాకినాడను వేదికగా చేసుకొని, ఇది ఒక్క కాకినాడకి పరిమితం కాదు, ఎంటైర్ ఏపీ. ఇది రీజన్ ఏంటంటే, ఈరోజు మీరందరూ ఒక సమస్య మీద వచ్చారు. అందరూ మీ అందరికీ ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తుల మీద చెప్పుకుంటే సమస్య వచ్చారు. ఎన్ని సమస్యలు మేము పరిష్కరించగలం, ఇవన్నీ మీరు తెలియజేస్తాం. కొన్ని ఇండివిజువల్ గొడవలు ఉంటాయి, ఆ వ్యక్తులను కూర్చోబెట్టాలి. ఇందాక మీరు చూసారు తల్లిదండ్రులు, తండ్రి కొడుకు మీద, దే ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. వీటన్నిటికంటే కూడా సివిల్ ఎస్పీ గారికి కూడా, కలెక్టర్ గారికి కూడా స్పెసిఫిక్గా లా అండ్ ఆర్డర్ గురించి వచ్చేటప్పటికి లెట్ దెమ్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ సిటిజన్ వాట్ యు కాల్ దెమ్, సిటిజన్ సొసైటీస్ ఆర్ వాట్ యు కాల్ ఇట్, సిటిజన్ కౌన్సిల్. అంటే మీ ఏరియాలో ఇప్పుడు గౌస్ గారి విషయంలో ఒక గొడవ జరుగుతున్నప్పుడు, లేదంటే ఇందాక మన అరవింద్ గారు చెప్పినట్టు గొడవ జరుగుతున్నప్పుడు సిటిజన్ కౌన్సిల్ కనుకుంటే వాళ్ళు యూత్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కదా, ప్రజలే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బిఫోర్ ఈవెన్ పోలీస్ అరైవ్స్. నేనేం చేస్తున్నానంటే, నేను నా కళ్ళ ముందు ఏదన్నా ఒక తప్పు జరిగినా, ఒక నాకు పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు, ఈవెన్ వెన్ ఐ వాజ్ 18-19 ఒక తప్పు జరుగుతున్నప్పుడు నేను నా ముందు కొంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నప్పుడు, అలాగే షూటింగ్స్లో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నప్పుడు నేను పోలీసుల కోసం ఫోన్ చేసి వెయిట్ చేసేవాడు. ముందు నేను వెళ్ళేవాడు. ఒకసారి 100 మంది ఉన్నా కానీ రారు, కదలరు. మన సమస్య అది. ఇది నేను షూటింగ్స్లోనే చెప్తున్నా. చాలాసార్లు నాకే అనిపించేది, మనం హీరోగా యాక్ట్ చేసి రౌడీలు కొట్టేస్తుంటే కానీ రియల్ లైఫ్లో కళ్ళ ముందు గొడవ జరుగుతుంటే ఒకళ్ళు కదలరు ఏంటని నాకు నేను తిట్టుకొని చాలాసార్లు వెళ్ళి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏమవుతుందంటే మనందరికి జడత్వం వచ్చేస్తుంది, ఇనర్షియా, ఓ బాధ్యత తీసుకోవడానికి భయం. ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి కాపాడాలి, ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ముందుకు వస్తే తప్ప మనం చేయలేము. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరు కావాలంటే మీరు ఒంటరులు కాదు, మీరు ఒక్కళ్ళు కాదని చెప్పుకోవడానికి ఐ రియలీ అపీల్ టు ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, లెట్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ కాకినాడ. ప్రతి కాలనీలో సిటిజన్ కౌన్సిల్ పెట్టించండి. లెట్ దెమ్ టాక్ అబౌట్ శానిటేషన్, లెట్ దెమ్ టాక్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అక్కడ ఏదైనా రౌడీ గుంపులు ఉన్నా, లేదంటే కూర్చోబెట్టి గంజాయితో మత్తులు ఏదైనా పిచ్చాషలు వేస్తున్నా, ఈవెన్ వాళ్ళు ఒక 100 మంది తిరగబడితే ఏంటి మాట్లాడుతున్నా ఎదురు తిరగలిగితే ఫస్ట్ బరువు తగ్గుద్దు మీకు. మీరు ఫస్ట్ దాన్ని మీరు పార్టిసిపేట్ చేయకపోతే, ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో, ఇఫ్ యూ డోంట్ బికమ్ ఎ పార్టిసిపెంట్, ఇఫ్ యూ వాంట్ బి ఎ మియర్ స్పెక్టేటర్, యు ఆర్ నాట్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ, యు ఆర్ వీకెనింగ్ డెమోక్రసీ. నాకు సరదా కాదు మాట అనిపించుకోవటం. నేను ఎందుకు పాలిటిక్స్కి వచ్చానంటే, ఐ వాంట్ టు స్ట్రెంథెన్ మై కంట్రీ, ఐ వాంట్ టు స్ట్రెంథెన్ మై డెమోక్రసీ. ఇది నేను చేయకపోతే, ఇది నాకు దీనివల్ల పదవులు వస్తాయా ఏమొస్తా నాకు తెలియదు. కాకపోతే ఐ ఫీల్ ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై నేషన్. సో నేను ఇంత చేయగలిగినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, పెద్దల దగ్గర నుంచి కానీ, ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎరుడైట్స్, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేదంటే రిలీజియస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? అంటే అది కన్వీనియంట్గా ఉండదు అందరికీ. కులాల్లో తిట్టుకోవడానికి మనకి కన్వీనియంట్. అంటే ఇలాంటి సిన్సియర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు, కలెక్టర్ గారు లాంటి వాళ్ళు, మన మాధవ్ గారు కానీ, కలెక్టర్ మన ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వాళ్ళు నిజంగా చేయగలరు. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేను. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, నాకు మీరు స్ట్రెంథెన్ డెమోక్రసీ, స్ట్రెంథెన్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం
చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. అంటే రూల్ ఆఫ్ లా అంటే మెయిన్గా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారు చెప్తున్నా, ఇట్స్ అ రూల్ ఆఫ్ లాని మీరు ఎంత బలంగా నిలబెట్టగలిగారు అనేదే మీ చేతిలో ఉంది. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. దట్ వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు ఇవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ కేసు, దారి ఇవ్వలేదు, గొడవ జరుగుద్ది, అంతేగాని దానికి ఒక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా తప్పు అవుతుంది. దీనికి మీరు బాధితులు కాకండి. రియల్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి. తప్పది. అది ఎంత పెద్ద సంఘాల నాయకులు వచ్చినా నేను వారికి ఓపెన్గా, నేను నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఎవ్వరు కూడా ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టరు. ఇది బలంగా, అలాగే కొంతమంది నాయకులు కూడా ఇది ఎంకరేజ్ చేస్తారు. దయచేసి కూటమిలో ఉన్న నాయకులు అలాంటివి కూడా ఎంకరేజ్ చేయకండి, నా విన్నపం అది. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కేసులతో నలిగిపోతారు, బయటికి రాలేరు, బయటికి చెప్పుకోలేరు. సుప్రీంకోర్టు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది? ఎన్ని ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే తప్ప ఇన్ని రావు కదా. సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది అంటే. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి అ డైరెక్టివ్, లెట్ ఇట్ బి అ పాలసీ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మీరు సీఎం గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పండి, తెలియజేయండి అన్నీ నెక్స్ట్ మీటింగ్స్లో మీరు.